చూడండి ఈరోజు ఏంటంటే పెయింటింగ్ అనేది చేద్దాం. ముందు అనేది ఈ పెయింటింగ్లో నుంచి ఏంటంటే స్టార్టింగ్ అనేది ఈ వైట్ కలర్ అనేది తీసుకుందాం అనమాట. వైట్ కలర్ అనేది తీసుకుని స్టార్టింగ్ అనేది ఇలా 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 చేసిన తర్వాత షేక్ చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి 00 సైజు ఏదైతే బ్రష్ ఉంది చూసారా, 00 సైజ్ బ్రష్ అనమాట. స్టార్టింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ లాగా మీరు ముందు ఇలా పైనుంచి కిందకి అనేది ఇలా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట. పైనుంచి కిందకి ఇలా స్ట్రోక్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ లైట్గా వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా అని లెక్క కాదు. ఇలా పెయింటింగ్ అనేది చేసామా లేదా అనేది పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఇది వచ్చేస్తుంది అనమాట. పై నుంచి మొదలుపెట్టి కిందకి అనేది ఇలా రావాలి అంతే. ఓకేనా, ఇది చాలా ఈజీ పెయింటింగ్ అనమాట. చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది. వైట్ అనేది బ్లాక్ అయినా ఏదైనా డార్క్ కలర్ ఉన్నా ఫస్ట్ వైట్ అనేది అప్లై చేసుకోవాలి. నేను దీని మీద మీకు మగ్గం వర్క్ కూడా చేసి చూపిస్తాను. అసలు పెయింటింగ్ వేసిన తర్వాత మీకు అసలు పెయింటింగ్ రాదు అనే వాళ్ళు కూడా పెయింటింగ్ వచ్చేస్తుంది అనమాట. అలా అనేది ఈ వర్క్ అనేది ఉంటుందన్నమాట. చూడండి జాగ్రత్తగా మీరు ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్. ఒక పాయింట్ అనేది మీరు మగ్గం వర్క్ కోర్స్తో పాటు పెయింటింగ్ కోర్స్ ఫ్రీగా ఇస్తాం అనమాట. అంటే తంజావూరు పెయింటింగ్ కన్నా గొప్ప పెయింటింగ్ స్ట్రోక్ పెయింటింగ్. అంటే ఇప్పుడు నేను స్ట్రోకే వేసేది, మీకు అర్థమైంది కదా. అసలు స్ట్రోక్ అనేది ఎలా వస్తుంది చూసారా, ఎంత నీట్గా వస్తుంది. అలా అనేది వైట్ అనేది యూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా ఇలాగే ఫ్లవర్ అంతా పైనుంచి ఇలా మొదలు పెట్టుకుని రావాలి. అసలు పెయింటింగ్ చేసిన తర్వాత మగ్గం వర్క్ అనేది చేయడం కూడా మేము నేర్పించడం జరిగింది ఆ కోర్సులో అనేది. అది ఎక్సలెంట్ కోర్స్ అనమాట. ప్రతి టిప్ కూడా చెప్పడం జరిగింది అనమాట. మీరు నీట్గా అనేది ఈ పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. అసలు వచ్చిన రాని వాళ్ళు కూడా ఈజీగా అనేది ఈ పెయింటింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. ఇలా అనేది ముందు స్ట్రోక్ పెయింటింగ్ అనేది నేర్చుకోవాలి మీరు. ఆ స్ట్రోకే నేను వేస్తున్నాను వైట్ కలర్తో ముందుగా. తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అంతా ఎలా అనేది వచ్చిందనేది. ఫస్ట్ ఇదంతా కంప్లీట్ చేసేద్దాం. చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. పైనుంచి మొదలుపెట్టి కిందకి రావాలి. స్ట్రోక్ అంటారు దీన్ని. ఈ స్ట్రోకు మీకు పెయింటింగ్ అనేది మీకు ఏదైతే పెయింట్ అనేది అయిపోతే దీంట్లో ఇలా ముంచడం 00 బ్రష్ తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. కానీ దీంట్లో ఒక మెయిన్ ఏంటంటే మ్యాజిక్ అనేది, ఈ కోర్సులో మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడమే కాదు, ఇది పెయింటింగ్ అయిపోయిన తర్వాత గొప్ప కాదు. ఇది ఈ స్ట్రోక్ అనేది వేసాను చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. కానీ దీని మీద మగ్గం వర్క్ రావడం అనేది గొప్ప. అది ట్రెండింగ్ అనమాట మార్కెట్ అంతా. నేను చెప్పడానికి ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంతగా మా పెయింటింగ్ కోర్సులో చాలామంది చేరి వాళ్ళు రోజుకి ఒక 2000 డ్రెస్ కూడా వేసేస్తున్నారు. అంటే ఆ పెయింటింగ్ అనేది అలా చేస్తున్నారు వాళ్ళు. అలా అనేది ఆ ట్రిక్స్ అనేవి ఉంటాయన్నమాట మా కోర్సులో. చివరిలో మగ్గం వర్క్ యాప్ అనేది ఎక్కించుకుని దాంట్లో పెయింటింగ్ కోర్స్ అనేది తీసుకుంటే 100% మీకు వస్తుంది. చూసారా ఎంత ఎక్సలెంట్గా అనేది ఇప్పుడు ఎలా వచ్చిందో. మళ్ళీ దాని మీదే మళ్ళీ మీరు ఇలా స్ట్రోక్ అనేది సరి చేసుకోవాలి. ఆ స్ట్రోక్స్ అనేవి వేసిన దాని మీదే ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇలా అనేది వేసుకుంటూ అది నిండు చేసేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ దాని మీద ఇలా వేసేసిన తర్వాత స్ట్రోక్స్ అన్నీ కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను. లైట్గా అనేది తీసుకుని దీంట్లో కూడా ఒక షేడ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. మనం దీని లోపల అనేది కూడా ఈ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక కలర్ అనేది మీరు లోపల పక్క కూడా ఇలా షేడ్ అనేది ఇచ్చుకోవచ్చు పెయింటింగ్లో. ఓకేనా, ఇలా షేడ్ అనేది ఒక కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇలా అనేది పైనుంచి అనేది ఒక షేడ్ అనేది ఇలా ఇచ్చుకోండి. ఇచ్చుకుంటే ఎలా ఉండిద్ది అంటే అది కలర్ఫుల్గా అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఆ ఫ్లవర్ అనేది. ఓకేనా, ఇప్పుడు నేనంతా ఇది చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. అసలు ఈ షేడ్ అనేది మెయిన్ అనమాట. ఇప్పుడు వైట్ అలాగే ఉంది కానీ దాని మీద మీరు షేడ్ ఇస్తున్నారు అంతే. అర్థమైంది కదా. ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వేరే కలర్స్ చేసినప్పుడు ఇంకా ఎక్సలెంట్ అయ్యిద్ది అనమాట. మీకు అనేది కలర్ మీద కాబట్టి ఒక రకంగా నేను ఇలా యూజ్ చేయడానికి కారణం అనమాట. ఇది చూసారా, ఇలా అనేది షేడ్ అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వైట్ అనేది తీసుకుని పైనుంచి అనేది ఇలా కిందకి అనేది జస్ట్ ఇలా పామేయాలన్నమాట. స్ట్రోకు గీకు ఏం అవసరం లేదు. జస్ట్ ఒక కలర్ అనేది వచ్చేటట్లుగా ఇలా అనేది దీంట్లో నిండుగా అనేది ఇలా వేసేయాలన్నమాట. పైనుంచి ఇలా అనేది కిందకి అనేది ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ ఆకులు కూడా సేమ్ అనేది అలాగే చేయాలి. పైనుంచి అనేది కిందకి అనేది ఇలా వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత దీంట్లో ఆకులు అనేవి వేరే కలర్స్ అనేవి వస్తాయి. అవి ఎలా వస్తాయనేది నేను చూపిస్తాను చూడండి గ్రీన్ కలర్ అనేది వేయాలి. మీకు ఇష్టమైన గ్రీన్ అనేది యూజ్ చేసుకోండి. అంటే ఆకు అనేది ఏంటంటే గ్రీనే వచ్చింది కదా, అందుకని గ్రీన్ అనేది యూజ్ చేయాలన్నమాట. అలా అనేది ఒక గ్రీన్ షేడ్ అనేది వచ్చేటట్లుగా ఆకు మీద అలా అనేది మీరు యూజ్ చేసుకోవాలి. వైట్ మీద అనేది ఇలా గ్రీన్ కలర్ అనేది వేసుకోవాలి. వేసేసిన తర్వాత
ఇప్పుడు వైట్ మీద గ్రీన్ వేస్తే కనిపించింది అనమాట. కానీ ఇది బ్లాక్ అవ్వడం వల్ల ఇలాంటి డార్క్ కలర్స్ అనేవి కనిపించవు. అయినప్పటికీ కూడా మనం నార్మల్గా అనేది ఒక కలర్ అనేది వేసేద్దాం. గ్రీన్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మగ్గం వర్క్ అనేది చేయాలి. ఇక్కడ నుంచి మగ్గం వర్క్ అనేది చేసుకోవాలి మీరు పెయింటింగ్ వేసిన తర్వాత. ఇక్కడ పెయింటింగ్ వేసింది ఒక లెక్క అయితే, మగ్గం వర్క్ చేసిన తర్వాత దాని లుక్ అనేది ఎలా ఉండిద్దో ఇప్పుడు మీరు చూస్తారు. కానీ జస్ట్ ఏం లేదు, ఒక కలర్ అనేది నేను అవుట్లైన్ అనేది ఒక కలర్ వేసాను. ఒక కలర్ అనేది ఒక అవుట్లైన్తో కుడుతున్నాను అనమాట. ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ అంతా పెయింటింగ్కి అవుట్లైన్ అనేది కుడుతున్నాను. కుట్టిన తర్వాత ఇక్కడ కూడా ఒక పూస, పెద్ద పూస, ఒక చిన్న పూస వేసుకోవాలి. ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా లాగినప్పుడు మళ్ళీ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా మళ్ళీ ఆ షేప్ అనేది మీరు నీట్గా అనేది అవుట్లైన్ పైన అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ అవుట్లైన్ అంతా కుట్టుకుని వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఫ్లవర్ అంతా అవుట్ చేసేసి నేను సేమ్ అనేది వేసేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇలాగే అనేది పూర్తిగా అవుట్లైన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగే అనేది ప్రతిదీ కూడా ఒక పూస అనేది పెట్టేసిన తర్వాత నేను ఒక స్టైల్లో పెడుతున్నాను. మీరు కావాలంటే అసలు పెట్టకపోయినా పర్లా, అవుట్లైన్లు కుట్టేసినా సరిపోతుంది అనమాట. కానీ మగ్గం వర్క్ పెయింటింగ్ కలిస్తే ఎక్సలెంట్ అయిపోతుంది. అసలు మాట్లాడడానికి లేదు, వర్క్ అంతా అసలు ఒక రేంజ్ అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మధ్యలో స్టోన్ అనేది పెట్టేయాలన్నమాట. స్టోన్ అనేది కాటన్ దారం అనేది పెట్టి కరెక్ట్గా అటువైపు అనేది ఒక స్టిచ్ వేసి 2 స్టిచ్చెస్ అనేవి వేసి కరెక్ట్గా ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలాగే వేసి కరెక్ట్గా 2 కుట్లు అనేవి వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీట్స్ అనేది నేను రౌండ్ అనేది వేస్తున్నాను అనమాట. బీట్స్ అనేవి చూడండి జాగ్రత్తగా, ఈ బీట్స్ అనేవి ఒక్కొక్కటి అనేది వేసుకుంటూ వెళ్తున్నాను. చాలా ఈజీ వర్క్ ఇది. మీకు పెయింటింగ్ వేయడం కూడా చాలా గొప్పగా వచ్చేస్తుంది. మగ్గం వర్క్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది అనమాట. 1 year వ్యాలిడిటీ. చివర్లో మగ్గం వర్క్ సంబంధించిన యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దీంట్లో మగ్గం వర్క్లో జాయిన్ అవుతే చాలు, మీకు ఈ పెయింటింగ్ మొత్తం నేర్పించేస్తాం అనమాట. 100% గ్యారంటీ. బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాము మీరు డెవలప్ అయిన తర్వాత కూడా. అలా అనేది మా కోర్స్ ఉంటుందన్నమాట. ఇలా అనేది కింద నుంచి చేయాలన్నమాట. వేసేస్తే ఇక్కడతో అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూసారా ఎంత అందంగా వచ్చిందో ఫ్లవర్ అంతా. ఇక్కడే అవలా అసలైన వర్క్ అనేది ఇప్పుడు మొదలవుతుంది. చూడండి, చిన్న చిన్న జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చూడండి అసలైన వర్క్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి అనేది కాటన్ దారంతో అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా ఒక కుట్టు అనేది బయట వేసి మళ్ళీ లోపలికి అనేది ఒక కుట్టు అనేది వేసి పెయింటింగ్ మీద కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది ఇలా స్ట్రైట్గా అనేది ఒకటి వేసేసి ఎండ్ నాట్ అనేది అక్కడ వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. క్రాస్గా మొదలుపెట్టి ఇక్కడ అనేది 2 కుట్లు వేయాలి. మళ్ళీ పైకి అనేది అటువైపు వచ్చేసి 2 కుట్లు వేసి మళ్ళీ జర్దోసి ముక్క అనేది వదిలేసి మరొకటి అనేది ఇలా వేసేయాలి. చూసారా ఎంత గ్రాండ్ వర్క్ అనేది అయిపోయింది. ఇదంతా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అవుట్లైన్ అనేది జరీది కుట్టాలన్నమాట. లగ్జరీ లుక్ అనేది రావాలంటే ఇప్పుడు పెయింటింగ్ అనేది చేసినప్పటికీ మీరు మగ్గం వర్క్ చేస్తే లగ్జరీ అంటే బయట చాలా వరకు బయట దేశాల్లో ఇలాంటి వర్కులు చేసినప్పుడు పెయింటింగ్ మీద ఈ వర్క్ చేసినప్పుడు రేట్ అనేది డబల్ తిరుగులు అయిపోతుంది అనమాట. అంటే ఒక బ్లౌజ్ వచ్చేసే మీకు, ఒక డ్రెస్ వచ్చేసే మీకు దగ్గర ఒక 40,000 నుంచి 50,000 అయిపోతుంది. ఇలాంటి పెయింటింగ్సే చేసేది బయట దేశాల్లో కూడా వర్క్ అనేది. ఇలా ముందు ఏంటంటే పెయింటింగ్ మీద చేసేసి ఈ వర్క్ అంతా పెయింటింగ్ కనిపించింది హైలైట్గా, కానీ ఇక్కడ మీ వర్క్ అనేది తక్కువే ఉంటుంది. మగ్గం వర్క్ అనేది అర్థమైంది కదా. కానీ మగ్గం వర్క్ పెయింటింగ్ కలిస్తే మాత్రం అది మామూలు లగ్జరీ లుక్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి అనేది ఫ్లవర్స్ అనేవి నిండుగా గ్యాప్ లేకుండా ఒక డ్రెస్కి వేసేసినా అది హైలైట్ అయిపోతుంది. మీరు ఎంత కష్టపడినా కూడా ఒక రోజున్నర పడుతుందేమో ఎక్కువ మీరు కష్టపడితే, లేకపోతే ఒక 2 రోజులు పడుతుందేమో. కానీ 4,000 అనేది తీసుకోవచ్చు డ్రెస్కి నిండుగా వేసేసి. అంటే ఒకవైపు అనేది ఫ్రంట్ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి.
అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అలా అనేది కూడా మేము చేసి ఉన్నాం కాబట్టి ఈరోజు నేను ఈ వర్క్ చెప్పడం జరీ వేయం. కానీ అంత లుక్ అనేది ఎందుకు వచ్చిందంటే మెయిన్ లోపల ఒక కలర్ ఉంటుంది మీకు ఆల్రెడీ, కానీ అవుట్లైన్ అనేది ఈ జరీ కంపల్సరీగా వేయాలి అని చెప్పి మీకు చెప్పడానికే కారణం అనమాట మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి వర్క్స్ అనేవి మీరు ఈజీగా చేసేవచ్చు. ఇప్పుడు చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది అవుట్లైన్ అనేది ఆకులకి ఎలా వచ్చిందో చూడండి. ఫైనలీగా చూడండి, ఈ కూడా ఆకులు కూడా నీట్గా అనేది షైన్ స్టిచ్ అనేది ఇలాగే దగ్గరగా అనిచ్చి ఆ షేప్ అనేది నీట్గా అనేది తీయాలన్నమాట. ఆ షేప్ అనేది నీట్గా తీస్తే దూరం కుట్లు వేశారా ఆ ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు. ఆ పాయింట్ కూడా మీరు గమనించి నీట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది కూడా నీట్గా అనేది దగ్గర వేసుకుంటూ ఇలా అనేది ఈ పెయింటింగ్ మీద సక్సెస్ఫుల్గా మీరు చేసుకోవాలి. చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. మా కోర్స్లో జాయిన్ అవ్వండి, మీకు పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తాము. మగ్గం వర్క్ కూడా డీప్గా నేర్పిస్తాం అన్నమాట. ఇంట్లో కూర్చుని ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అనేది మీరు ఈజీగా అనేది ఓపెన్ చేసుకుని జస్ట్ 1-2 నెలలు కష్టపడితే ఇలాంటి పెయింటింగ్సే కాదు, ఇలాంటి ఎన్నో పెయింటింగ్స్ అనేవి ఈజీగా మీరు వేసేస్తారనమాట. అంత ఎక్సలెంట్ అనేది ఉంటుంది కోర్స్ అనేది. ఇలాగే అనేది కంపల్సరీగా మీరు ప్రతిదీ కూడా ఇంట్లో కూర్చుని మీ ఫోన్లో ఆన్ చేసుకుని ప్రతిదీ కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను దగ్గర వేయాలి. మీకు ఇలా దగ్గర అనేది వేస్తేనే లుక్ అనేది వచ్చేస్తుంది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలా అనేది ఉంది చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంది కదా. ఇలా అనేది మీరు ఎన్నో పెయింటింగ్స్ అనేవి చేసుకోవచ్చు. నేను నార్మల్ పెయింటింగ్ అనేది వేశాను, నార్మల్ ఫినిషింగ్తో. ఎక్సలెంట్ ఫినిషింగ్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది అంత ఫినిషింగ్ కాదు, అయినప్పటికీ కూడా నేను అలా వేసి అనేది చూపించాను అనమాట. మీరు ఇంకా ఎక్సలెంట్గా అనేది పెయింటింగ్ అనేది చేసుకుని వర్క్ అంతా చేసుకోవచ్చు అనమాట. మగ్గం వర్క్ కూడా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలి, పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది కదా. ఆ యాప్ కోర్స్లో ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. చక్కగా మీరు ఇప్పుడు ఆ యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి ఉంటాయన్నమాట. మీరు ఇప్పుడు ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా ఎక్కించుకోవాలి, ఎలా చూడాలనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది
కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.